తోటకూర తాలింపు వేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి అండి, కొంచెం ఆయిలు, వెల్లుల్లిపాయలు, శనగపప్పు. స్టవ్ మీద పెనం పెట్టుకోవాలండి. పెనం వేడైందండి. కొద్దిగా ఆయిలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ ఒకేసారి వేసేయాలి. కొంచెం దోరగా వేగే వరకు వెల్లుల్లిపాయలు, కొద్దిగా శనగపప్పు, మాడిపోకుండా వేగాలి. ఇది ముందుగా కడిగి కోసి పెట్టుకున్న తోటకూర, తోటకూరలు ఏమీ ఉడకట్లేదు, ఇది మామూలుగా కోసి పెట్టుకున్నాను అంతే. కాడలు కొంచెం ముద్రగా ఉన్నాయి. దీన్ని మనం ఇలా మాడిపోకుండా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి, కలుపుతూ ఉండాలి. అలాగా ఒక చిటికెడు ఉప్పు అండి. తోటకూర పెద్ద ఉప్పు ఉండదు, కొద్దిగా ఎక్కువ అవసరం లేదు. ఈ కాడలో కొద్దిగా ముద్రగా ఉన్నాయండి. కొద్దిగా వాటర్, ఎక్కువ వేయద్దు వాటర్, మళ్ళా నీరు అయిపోతుంది. కొంచెం మూత పెట్టేయాలి. తోటకూర ఫ్రై రెడీ అయిందండి. మనకి ఆకుకూర ఎక్కువ తినాలనిపించదు, అందుకని కొద్దిగా తినాలంటే ఇది కొద్దిగా చేసుకోవాలండి. కొద్దిగా చేసుకొని రోజుకి ఏదో 2-3 స్పూన్లు తింటే సరిపోతుంది. ఇది చాలా హెల్దీ అండి ఆకుకూర. రోజు తినడం వల్ల రోజు స్కూల్ బాక్స్లో పిల్లలకి ఇష్టం ఉండదు కాబట్టి కొద్దిగా వేయండి. ఎక్కువ అయితే వాళ్ళు తినరు, పట్టుకెళ్ళి పడేస్తారు. ఇది చూడండి, ఈ ముదురుగా ఉన్న కాడలు ఇవి కూడా బాగా ఉడుకున్నాయి. కొద్దిగా వాటర్ పోయడం వల్ల. స్టవ్ బంద్ చేయాలండి. కూర ఫ్రై రెడీ అయిపోయింది.